తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయింది. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది. ఈ దేశంలో కరప్షన్ ఎక్కువైపోయింది. ఈ దేశంలో అవినీతి ఎక్కువ అయిపోయింది. ఈ దేశంలో ప్రతి దిక్కున ఎక్కడ పోయినా కూడా మోసాలు, ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవటము, మొత్తం కంప్లీట్ దేశం మొత్తం చాలా అధ్వాన పరిస్థితులకు చేరిపోయింది. ఎవరికి అర్థం కావట్లేదు. ఇట్లా 146 స్కామ్లు అట్లాగే పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత మోసాలు హైదరాబాద్లో కానీ వేరే రాష్ట్రాలలో కానీ చాలా మోసాలు అట్లాగే పెండింగ్లో పెడుతున్నారు. ఎందుకు పెండింగ్లో పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈయన మన తర్వాత ఈ TV9 సర్వే ప్రకారం వాళ్ళు ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ నెంబర్ 1 కరప్టెడ్, తర్వాత పోలీస్ వ్యవస్థ నెంబర్ 2 కరప్టెడ్ అని చెప్పిండ్రు. మరి ఇట్లా ఈ అందరూ లంచాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంటే బార్డర్ మీద ఎండకెండి వానకు తడిచి చలికి ఐస్ కుప్పల మీద పండుకొని పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి ఈ దేశాన్ని కాపాడుకునేట్టు వీళ్ళ కోసమేనా, ఈ దేశద్రోహుల కోసం, ఈ క్రిమినల్స్ కోసం, ఇలాంటి మోసగాళ్ళ కోసమేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కరప్షన్ పోవాలంటే మనం ఏ చర్యలు తీసుకోవాలి, ఎలా పోతుంది? ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఓటుకు నోటు కాకుండా ఎలక్షన్ కమిషన్లో ప్రజాస్వామ్యంలో పార్లమెంటు డెమోక్రసీలో ఓటును కొనకూడదు. కొనకుండా ఎవరికి స్వచ్ఛందంగా ఓటు వేయాలి. అది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ. దాన్ని 76 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిపోయింది. రోడ్ల మీద అన్ని పోలీసు వాళ్ళు క్యాంపులు పెట్టి ఈ పెట్టి అన్ని పైసలు పట్టుకుంటున్నాం మేము, ఎవరికి డబ్బులు, కానీ వీళ్ళు పట్టుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం అక్కడ ఓటర్కు డబ్బులు పంచుతూనే ఉన్నారు. సార్, మీరు కూడా ఎలక్షన్లో నిలబడతారని నేను వింటున్నా, కానీ దానికి మీరు ఎలా వితౌట్ పైసలు ఖర్చు పెట్టకుండా, వితౌట్ కరప్షన్ లేకుండా? నేను ఓన్లీ ఇక్కడ వాల్ పోస్టర్, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళ ముఖ్యమంత్రుల వాల్ పోస్టర్లు అన్నీ వేస్తాయి. ఎందుకంటే వాళ్ళంతా అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. బీసీకి ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీసీలకు హయ్యెస్ట్ ద్రోహం చేసింది. అసలు ఫస్ట్ ద్రోహం చేసింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీ. ఆ తర్వాత వాళ్ళందరి కూడా ఫోటోలు మేము ఇవి వాల్ పోస్టర్లు చేసి అవి అతికేస్తా. నేను ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరు కూడా లంచాలు తీసుకోవద్దు, ఓటు వేయద్దు, స్వచ్ఛందంగా ఓటు వేయాలి. స్వచ్ఛందంగా ఓటేసి ఎన్నుకోవాలి, మీ లీడర్ని ఎన్నుకోవాలి. అదే నిజమైన పార్లమెంట్ డెమోక్రసీని క్యాన్వాస్ చేస్తారు. మీరు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్స్కే పోరాడుతున్నారా, అందరి కోసం, కానీ నిజాయితీ కోసం, కరప్షన్ కోసం పోరాడు? నిజాయితీ కోసం, కరప్షన్ కోసం, బ్యాక్వర్డ్ పీపుల్, ఎస్టీలు బీసీలే కదా ఈ దేశంలో మోసపోయేది. ఈ దేశంలో మొత్తం 100కి 13% ఉన్నటువంటి ఈ అగ్రకులాల వాళ్ళు ఈ దేశాన్ని 76 సంవత్సరాలు పాలించిండ్రు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలనే కదా వీళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళ ఓట్ల మీద రాజ్యాన్ని వెళ్తున్నది. వాళ్ళ ఓట్లు, వాళ్ళ దగ్గర ఓట్లు కొని రాజ్యాన్ని వెళ్తున్నారు. ఈ పార్టీలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ పీపుల్లే ఓట్ బ్యాంక్ చేసుకొని నడుస్తుంది. దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? ఓట్ బ్యాంక్ ఏమంటే బీసీలు అందరూ కూడా 52% ఉన్నారు. బీసీలకు వేయాలి. ఎస్సీలలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎస్టీలలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్స్ వాళ్ళు చేసుకొని ఎవరు మాకు కలిసి వస్తే వాళ్ళని కలుపుకొని పోతాం మేము. ఎందుకంటే మాదిగల మాల మాదిగ డిస్ప్యూట్ ఉంది. మళ్ళీ తర్వాత లంబాడ గోండుల డిస్ప్యూట్లు ఉన్నాయి. ఇవన్నీ మేము ఇంటర్ఫియర్ కాము. వాళ్ళే పరిష్కారం చేసుకొని నేను చెప్పేది మా నీతి నిజాయితీ కోసం పోరాటము. అవినీతి నడుస్తుంది 76 సంవత్సరాల నుంచి ఈ దేశంలో. అవినీతిని పోగొట్టేందుకు మన కేజ్రీవాల్ అవినీతి మీదనే అతను పైకి వచ్చిండు.
ఆ తర్వాత అతనంత అవినీతిపరుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో లేడు. పెద్ద అవినీతిపరుడు. అన్ని దేశాలలో విపరీతమైన డబ్బు కలెక్ట్ చేసిండు. దానికి లెక్క లేదు, ఏది లేదు. అవినీతిపరుడు, అది కుట్ర, ఆ ప్రజలను మోసం చేసిండు. మీ దృష్టిలో ఎవరు నీతిపరులు? అందరు అవినీతి పరులే అంటున్నారు మీరు. అవునా? అగ్రకులాల వాళ్ళందరూ అవినీతి పరులే. ఇప్పుడు వాళ్ళు కావాలంటే ప్రాక్టికల్గా మీరు చూడండి. 76 సంవత్సరాలు వెళ్ళింది ఎవరు? ఈ దేశ పరిస్థితి ఏంది? 146 కుంభకోణ స్కామ్స్ ఉన్నాయి, బ్యాంక్ స్కామ్స్ ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అన్నీ అమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి మీ ముందట తీసుకొస్తాను. నేను ప్రతి వారం ఒక 3 ప్రెస్ కాన్ఫరెన్స్లు 4 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఈ దేశంలో న్యాయం రావాలని పోరాటం చేస్తాను.